హలో ఆల్, ఈరోజు క్విక్ అండ్ హెల్దీ టేస్టీ ప్రోటీన్ రిచ్ మెల్ మేకర్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం ఆయిల్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మెల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. అదేవిధంగా బియ్యాన్ని కూడా కడిగి పక్కన పెట్టుకోండి. ఈ ఉల్లిపాయలు, టమాటాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోని నిలువ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత మెల్ మేకర్ని వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసి. ఇప్పుడు మనం ఇందులో గ్రేవీ కోసం 2 స్పూన్ల పెరుగు, ఉప్పు, కారము, అదేవిధంగా ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఉప్పు వేసి కలుపుకోండి. ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగుని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది కలిపిన వెంటనే దీనిలో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకొని కలిపి ఒక 2 నిమిషాలు వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో పులావికి సరిపడా, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారము వేసి కలుపుకోండి. ఇక్కడే తగినంత వేసుకోవాలి పులావికి సరిపడా. ఇది 2 నిమిషాలు ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి అడుగు నుండి కలుపుకోవాలి, బియ్యం విరగకుండా. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి నేను 2.5 గ్లాసుల నీళ్ళు వేసుకొని ఉడికించుకున్నాను. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, మిగతా మొత్తం లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంతే, పర్ఫెక్ట్గా విడివిడిగా ఉండే మెల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫుల్ వీడియో డీటెయిల్డ్గా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ లింక్ కింద ఇస్తాను. మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.